నా బాడీ పైన పెట్రోల్ పోస్తుర్రు అని అంటే నాకు చాలా బాధ అనిపించింది. కాలు పెడతాను భయపెట్టించేసారు అనమాట. ఇప్పుడు ఇదంతా ఎట్లా పెడతావు? కట్టి ఎట్లా తీసుకుని బండి మీద ఎక్కించుకుంటా బద్దలు బాగా ఇస్తారు. చూద్దాం, అప్పటిదప్పుడు చూసుకుందాం. సో గైస్ నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. తర్వాత సరే ప్రభు. ఏలా సగలకు నా కడ్డు తగలకు నా వేడి చల్లారక జారే పోకు. ये बोलो गणेश महाराज की. పాపం రా కుంటి తీసిపోయిందిరా. ఇంతైనా కొంచెం ఏమైనా ఎన్నైనా ఒక ముద్ద అన్నం పెట్టండి నాకు. అమ్మా 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 ఓ అమ్మా అమ్మా పట్టుకోరా. నడమలు కూర్చునే వద్దు ఫస్ట్ ఇంకోసారి రివెంజ్ ప్లాన్ చేస్తావా? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే కొడుతున్నాను అనమాట. లెట్స్ సీ. పొద్దున్నే జున్ను సోను ఇద్దరు కలిసి నాతో ఆడుకురు, ఎమోషనల్గా ఆడుకురు అనమాట. ఏడిస్తే గలీజ్ ఉంటారని చెప్పి గురుమంగా ఏడవలేదు. బట్ ద థింగ్ ఇస్, నా బాడీ పైన పెట్రోల్ పోస్తుర్రు అని అంటే నాకు చాలా బాధ అనిపించింది. కాలు పెడతాను భయపెట్టించేసారు అనమాట. బట్ ఇప్పుడు జున్నవతో ఆడుకుందాం అనుకుంటున్నా. మంచి ప్లాన్ ఉంది నాకు. దానికి సోన్యాన్ సపోర్ట్ కావాలా. లెట్స్ సీ, అడుగుదాం వాడు ఏమంటాడు, ఏంది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడరి అండ్ లెట్స్ గో. నీతో ఒక పని పడ్డా వీడియో పడుతున్నాను అనమాట. సో లేదా సో మనం ఆడుకున్నాం అనుకుంటున్నావు బాబాయ్, ఏమంటావు? అది మనం ఆడుకోకపోతే బాగాలేదు. చూడు, నువ్వు నాకు జస్ట్ సపోర్ట్ చేయి. అసలు నేను టార్చర్ అంటే ఏదో చూపిస్తా దానికి. ఏం చేస్తావు నువ్వు చూడు, నేను చేస్తే ఏం చేస్తాను కానీ నాకు కట్టిన చిన్న నాకు కట్టిన కాదు. సేమ్ అదే రిపీట్ చేస్తా భయ. అసలు నాకు ఎట్లయితే కట్టిరో నేను దానికి అట్లే కడతా, తీసుకుపోతా, బండి మీద ఎక్కిస్తా. కావాల్సింది అదే కదా. బండి మీద ఎక్కాలనుకుంటున్నా, లేపుకొని వద్దా. నువ్వు సపోర్ట్ చేయ, నాకు ఇస్తా అంతే చాలు. కొట్టి చంపేస్తున్నాను. అంత ఛాన్స్ ఇయ్యరా, కట్టిన గిరక కొడుతుంది. ఇంకా ఇప్పుడు ఇదంతా ఎట్లా పెడతావు? కట్టి ఎట్లా తీసుకొని బండి మీద ఎక్కించుకుంటా. కొడితే బద్దలు బాగా ఇస్తారు. చూద్దాం, అప్పటిదప్పుడు చూసుకుందాం. సరే రామా. సో గైస్ నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. జునమ్మా రామ్మా తల్లి, ఇంకో పని పడ్డది. జల్దీ నీకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ కళ్ళకు గంతలు కదా. అస్సలు ఏం కాదు, సర్ప్రైజ్ సర్ప్రైజ్ బాగుంటది బంగారం. సర్ప్రైజ్ కట్టుకోవే. సర్ప్రైజ్ అంట. సర్ప్రైజ్ నమ్మకం లేదా నా పైన? ఏం కాదే సర్ప్రైజ్. అసలే లేదు. ఎందుకే?
ఎందుకంటే నేను చేసింది ఆయన చేస్తుంది సర్ప్రైజ్. లేదు నేను మీద ఒట్టి బంగారం సీరియస్ గా సర్ప్రైజ్ ఇబ్బంది పెడుతున్నాను చెప్పేది ఒట్టేసినా కదా ఆయన పెడతాడు కదా. ఎవరు పెట్టారు పెట్టారు ఎవరు పెట్టారు నేను ఓవర్ పెట్టదు నిజంగా. సరే పెట్టాం. పెడతాం అన్నప్పుడు పెడతాం అంతే. సో యూ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట అట్లాంటి సర్ప్రైజ్ ఇస్తాం మంచిగా కళ్ళకి గంటలు కట్టుకో ఏ కళ్ళకు వద్దురా భయ్. కళ్ళకు వద్దా సరే నువ్వైతే ఇంటికి మనం చేతులు గడి నన్ను ఏం చేసినా నెక్స్ట్ చూపిస్తా నీకు. ఎవరికి? ఎవరికి నాకు. అరే మరి నువ్వు అన్నతో నాకెందుకు చూపిస్తావు? నువ్వు అన్నతో కూడా నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? నువ్వు నాకెందుకు చూపిస్తావు భయ్? అయ్యా ప్లీజ్ నా ముంగలొద్దు నా ముంగలొద్దు ఒకటి చెప్తా ఇట్లా. తర్వాత చెప్పు. విక్రానికి ఒకటి చెప్తా ఇట్లా. అరే రామచంద్ర ప్రభు సరే ప్రభు. ఏలా సగలకు నా కడ్డు తగలకు నా వేడి చల్లారక జారే పోకు నేనే ఆఫ్ కెమెరాలో చేసేటి అని చేసుకుంటూ ఆన్ కెమెరాలో నేను ఎవ్వరికి చేయను బాస్ ఎవరైనా పిల్ల ఇగో గిట్లా నా చేతులు ఇరుగుతాయి అన్న గిట్లా చేస్తాయి ఇట్లా ఇగో వద్దు. ఇగో ఇట్లా ఇగో అరే కట్టు ఇట్లా తీసుకోవద్దు ఆకు. ఏ కట్టరా గట్టి కట్టు. గట్టిగానే కడతా వద్దు నువ్వు ఫస్ట్ ఇట్లా పెడితే కట్టనిస్తలేదు ఇది బట్ ఇది కాళ్ళకి ఎట్లా నా కడతారు? చేతులు నొప్పి అవుతుంది. అరే కాళ్ళకి ఎట్లా కడతారు? కాళ్ళకేంది కాళ్ళకి కాళ్ళకి కాదు కాళ్ళకి అవి కట్టనికి వస్తుంది దగ్గర మంచిగా కడతా అది కట్టరా? ఇది కడతా గట్టిగా ఉంటుంది కట్టు. పట్టించుకోకన్నా ఎందుకు అట్లా చేస్తావు? సర్ప్రైజ్ అన్నప్పుడు. సర్ప్రైజ్ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు నా నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయ అన్ని పిచ్చకుండా సర్ప్రైజ్ లో ఇస్తారు. నాకు అర్థమైంది. నా చేతిలో కాల్లో రెండో కట్ చేసి నన్ను కిందికి తీసుకుపోయి బురదలో పడిస్తారేమో అంతే. అట్లా గాని చెయ్యాలా చెప్తున్నా. సోనుగాడికి వచ్చి హగ్ చేసుకొని మీద వండి బుర్రుతా. అవునా? బురదలో అంటే పని లేకుండా నేనేం చెయ్యవు అంతే. కూర్చో మంచిగా కూర్చో ఫోన్ మెల్లగా పాయింట్ జారిపోతుంది రా. బక్క ఎత్తున్నావా అయ్యా కాళ్ళు కూడా కట్టిస్తున్నావు ఏంద్రా? మరి కట్టాలిగా రెండు అయ్యా అయిపోయింది ప్లాన్ వేసింది కదా నేను. నేను లౌడ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోలే. ఇట్లా అని చేతులు ఎందుకట్లా దిద్దామంటే అవునా? వినమ్మా ఉండే జారి. ఇగో ఇప్పుడు మీరు వద్దు ఒకవేళ నీకు అసలు నన్ను అనిపిస్తుంది. మీరు నన్ను ఒకవేళ ఎత్తుకోలేరు అనుకో నా బట్టలు జాగ్రత్త. నా బట్టల వల్ల నా బట్టలు వెనక అటు ఇటు ఏమైనా పోయింది అనుకో మీ ఇద్దరు బట్టలు చింపేస్తాం. ఇది ఫిక్స్. చలో రైట్ నువ్వు అంతా పట్టుకోబెట్టే నాకు తెలుసు. తేండి. అరే కింద పడు. కింద కూర్చోటు అరే నా చెయ్యి కోసుకోబోతుంది. అరే అసలు సర్ప్రైజ్ ఇప్పుడు చెయ్యి కోసుకోబోతుంది. ఇదేంద్ర ఇంతలా ఉంది? అమ్మ మీద ఉంటుంది. చెయ్యి కోసుకోబోతుంది అన్న. ఇగో ఏం కాదు ఏం కాదు. మంచిగా పట్టుకోరా 70 కేజీలు ఎన్నో నేను. మంచిగా ఎత్తుకో రైట్ ఏంద్రా? లేదురా నాయన ఇట్లనా వీడియో కోసం కోసుకోబోతుంది అంటే కూడా గైస్ చూడండి గైస్. ఏం కాదు ఏం కోసుకోపోయి బండి మీద పెట్టు. బండి మీద కూర్చోలేదు ఇట్లనే ఏం లేదురా నాయన నేనే వస్తారా కిందికి కావాలంటే పట్టుకో. నడు నడు దుంకు నడు జల్దిరా. ఇంతకన్నా జల్దీ తాడు తీసుకో తాడు 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 నడు నడు నడు. వేసుకో అది కింద పడతాడు కింద పడేకండి. జై బోలో గణేష్ మహారాజ్ కి దెబ్బ తాకిందా? అయ్యో. సారీ బాబాయ్.
అయ్యా బండి మీద కూర్చోబెడతారంట కదా నేను. అయ్యా నాన్న ఏడిపోతున్నాను ఒక్కదాన్ని. పాపం రా. పాపం మా బిడ్డ ఎవ్వరు లేరా సపోర్ట్. ఎందుకే పాపం రా దగ్గర కుంటి తెంపిందిరా. ఇంతైనా కొంచెం ఏమైనా ఎన్నైనా ఒక ముద్ద అన్నం పెట్టండి నాకు. అమ్మా 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 ఓ అమ్మా అమ్మా. కన్నా మరి ఇప్పుడు ఏం ప్లాన్ చేసింది తెలుసా? బండి మీద నేను తీసుకొని పోతున్నాను. సర్లే ఏం కాదు, నాతో ఆడుకున్నావు పొద్దున్నే. సరే కానీ ఏదో ఒకటి ఇజా ఇది ఎక్కడిది? ఇది వీడియో చేస్తురా లేకపోతే ఇంకేమైనా చేస్తురా? ఏమంటున్నావు? బండితోటే ఆడినావు పొద్దునే, ఇప్పుడు చూపిస్తావు బండి మీద. ఎక్కువ చెట్లు ఇరుగుతాయి, చెట్లు ఇరుగుతాయి, చెట్లు ఇరుగుతాయి, చెట్లు ఇరుగుతాయి, వీళ్ళైతే అసలు ఆడోళ్ళతోని చెట్లు ఇరుగుతాయి. చెట్లు నువ్వు చెట్లు పట్టుకోకు, చెట్లు పట్టుకోవద్దు అన్నాడు. అర్థం చేసుకో. ఒకటి కానీ బండి పడేస్తా, పక్క ఫిక్స్ అయిపో, బండి నిజంగా పడేస్తా. బండి పట్టపర్లే ఈ రోజు బండి ఎక్కాలి. అయ్యో లేస్తలేదు. పట్టుకోరా. అమ్మా లేస్తలేదురా. నడవని కూస్తున్నాయి. ఎట్లా కుదరదు? సైలెన్సర్ గాలి. బండి పోతుందా? అరే నా చుట్టూరా, అరే దింపురా ఫోను, చుట్టూరా. నువ్వు మీతో ఆడుకుందామంటే నువ్వు మాతో ఆడుకుంటున్నావు. చేతిలో నాకు చెక్కలు గిక్కలు కూడా లేవు. ఇంటికెళ్ళొద్దా? పాపమే ఏడుస్తున్నాడు, ఏడుస్తుండు. వాళ్ళందరూ మనల్ని చూస్తారు. వద్దు ఫస్ట్ వదిలే అన్ని. అంకుల్ కూడా చూస్తుంటారు. కింద పడతావు, కింద పడతావు. నీకు ఫస్ట్ తీసుకో. అరే మంటలేస్తుంది, మంటలేస్తుంది, మర్యాద మంటలేస్తుంది. వద్దు ఫస్ట్ తీయండి, నీ కాలు వద్దు, ప్లీజ్ తీయండి, ప్లీజ్
ఆగే ఆగు. అరే వదిలే. ఫస్ట్ తీ. ఎవరితో ఆడుకుంటారు అనుకో తీర తీర సాయి ఎవరితో ఆడుకుంటావు రివెంజ్ అయిపోయింది ఇది ఇద్దరు కాళ్ళు మొక్కండి, కాళ్ళు మొక్కండి, కాళ్ళు మొక్కండి ఇద్దరు మంచిగా కాళ్ళు మంచిగా మొక్కరా రే. ఇంకోసారి రివెంజ్ ప్లాన్ చేస్తారా? ఆగుండి, నేను లేవాలి ఆగుండి. లేపండి అమ్మో మంటలేస్తుంది ప్లీజే ఆగుండి, లేపాలి. మంటలేస్తుంది. నేను లేపాలి ఫస్ట్. చుట్టూ పట్టుకొని లేస్తావు. ప్లాన్ చేస్తావా నా మీద? ఓ అమ్మో టార్చర్ చూపించేసింది. ఊసిపోయిన ఇంటికెళ్ళు. నేను కింద ఇంటికి నేను ముస్తాను మా చిన్న ఇంటికి పట్టి గుంజి ఆడపిల్లకు ఉన్నట్టున్నాయి. ఊసిపోతున్నాయి. అవును ఊసిపోతున్నాయి. నీకు రివెంజ్ Guys, ఒకసారి ఇంటికెళ్ళు. revenge అంటే ఇట్లుండాలి. టార్చర్ చూపించేసింది కానీ నేను ఇట్లా కాదు. నిద్రలకి ఎక్కువ చూసే అలా పట్టుకొని హిందీలో हिंदी में मेरे को हिंदी नहीं आता. ये तेलुगु चैनल है. तेलुगु ऑडियंस చూస్తారు. मतलब क्या है? मतलब क्या है? देखते तेलुगु ऑडियंस देखते. हिंदी ऑडियंस नहीं है हमारा पास. अंकुल के लिए बनाएंगे. अंकल के लिए हम एक वीडियो बना देंगे. मेरे को हिंदी नहीं आता. नहीं आता. సో గైస్ ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది అనమాట స్టోరీ. పర్లేదు. నువ్వు బండితో మజా కాడకని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నాతో మజాకాడకు. ఆగు. ఇప్పుడు ఇట్లా కాదు. ఈసారి మొత్తం గట్టిగా కడతాయి. భయపడుతుందని చెప్పి కట్టలేదు. సరే గైస్ మీరు బండి వాయిస్ విన్నాకంటే నాకు బండి సౌండ్ విన్నాక చాలా రోజులు అవుతుందా. నెక్స్ట్ బండి స్టార్ట్ చేద్దాం. దగ్గరికి ఆల్మోస్ట్ 15 days అవుతుంది బండి స్టార్ట్ చేయక. పట్టుకుని కూడా పోలీసులు ఆల్రెడీ ఒకసారి లోపల కూడా పోయింది. బట్ మళ్ళీ తీసుకొచ్చిన. సో రైట్ గైస్